హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. ఇవి చూడడానికి లావుగా ఉన్నాయి కానీ కారం తక్కువగా ఉంటాయి, అందుకే కాస్త ఎక్కువగా వేసుకున్నాను. 1 చెంచా జీలకర్ర, 6-7 వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి, కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కట్ చేసిన క్యాబేజీని వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన ఇది త్వరగా మెత్తబడుతుందండి. చూడండి, ఇలా క్యాబేజీ కాస్త మెత్తబడిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, క్యాబేజీని ఎప్పుడు ఫ్రై చేస్తున్నా కూడా ఉప్పు ముందుగా వేసుకోకూడదండి, ఇలా చివరిలో వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకుంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మరీ మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయితే ఫ్రై టేస్ట్గా ఉండదండి. కాబట్టి చివరిలో వేసుకుంటేనే కాస్త కచ్చాపచ్చాగా ఉంటుంది క్యాబేజీ ఫ్రై. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.